ఏపీలో ఖాళీగా ఉంది 4 రాజ్యసభ సీట్లు. అందులో అధికార టీడీపీ గెలవగలిగేవి 3 సీట్లే. కానీ 4వ సీటుకు పోటీపై వ్యూహరచనలో ఉంది టీడీపీ. తెలుగుదేశం వ్యూహాన్ని ఎదుర్కొనే సత్తా తమకు ఉందంటోంది వైసీపీ. ఏపీలో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఉత్కంఠగా మారింది. టీడీపీకున్న బలం ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులు 3 సునాయాసంగా గెలుస్తారు. వైసీపీకున్న బలానికి వాళ్ళు ఓ అభ్యర్థిని ఈజీగా గెలిపించుకోగలరు. అది పోగా ఇంకొంతమంది మిగులుతారు కూడా. కానీ 4వ అభ్యర్థిని నిలబెట్టే అంశాన్ని టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని చెప్పిన చంద్రబాబు ఎన్నికను ఉత్కంఠగా మార్చారు. బాబు డైలాగ్కు కౌంటర్ ఇచ్చిన వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునే సత్తా తమకుందంటోంది. తెలుగుదేశం 4వ అభ్యర్థిని బరిలోకి దించడం అంటే ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థికి వెయ్యాల్సిన ఓట్లను చేల్చడం తప్ప వేరే దారే లేదు. 4వ అభ్యర్థికి సంబంధించి ప్రస్తుతానికి టీడీపీ వద్ద 17 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో 17 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను లాగేయగలిగితే టీడీపీకి 4వ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 17 మందిని కొత్తగా లాగేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మరోవైపు వైసీపీ నేతలేమో పార్టీని వదిలి వెళ్లిన వారే తిరిగి సొంత గుటికొస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ నాయకుడికి ఎవరా నాయకుడు? 11 ఛార్జ్షీట్లలో ముద్దాయి, మొదటి ముద్దాయి. వాళ్ళు సీట్ ఇచ్చింది ఎవరికి? 2వ ముద్దాయికి. A1 A2 వీళ్ళకి నీతి. వీళ్ళు వేరే వాళ్ళ గురించి నీతి గురించి మాట్లాడతారు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఏమనుకోవాలండి? ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులా? ఇది న్యాయమా? ప్రజలు ఆలోచించాలి కదా. మన రాష్ట్ర పరువేం కావాలి? రాష్ట్రంలో A1లు A2లు తప్ప ఇంకెవరు లేరా? 4వ అభ్యర్థిని పోటీకి పెడతామన్న వార్తలను ఊహాగానాలుగా కొట్టిపారేయకుండా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో సమావేశం కూడా నిర్వహించారు బాబు. టీడీపీ గనక 4వ అభ్యర్థిని బరిలోకి దింపితే వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో పోటీ పడాల్సి ఉంటుంది. అయితే 100 అడ్డంకులు సృష్టించిన తమ అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకుని తీరతామంటోంది వైసీపీ. 48 మంది ఇంకా మాతో ఉన్నారు. అప్పుడు కావలసింది 36. ఇంకా వీళ్ళల్లో ఏదో చేద్దామని అనుకుంటే వాళ్ళు అది మేము గెలుస్తామని మేము ధీమాగానే ఉన్నాం కాబట్టి చెబుతున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో 100 అడ్డంకులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థిని మాత్రం మేము పెడుతుందే ఒక అభ్యర్థిని మేము గెలుస్తాం. ఏం పోరండి. తమ పార్టీ అభ్యర్థినే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా టీడీపీ ఆలోచిస్తోంది. అలా చేస్తే స్వతంత్ర అభ్యర్థి ఓడిపోయినా ఆ ఓటమి పార్టీ ఖాతాలోకి రాదన్నది పార్టీ నేతల భావన. వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలతో నిన్న విజయవాడలో సమావేశమైన చంద్రబాబు ఈ రోజు మరోసారి హైదరాబాద్లో వారితో సమావేశమవుతారు. ఆ సమావేశం అనంతరం 4వ అభ్యర్థిని బరిలోకి దింపాలా లేదా అన్న విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.